ఈ భారతావనిలో దానియేలులాగునా నన్ను జీవింపచేయవా యేసయ్యా, స్థిరమైన నిర్ణయం, ఉన్నత దర్శనం, ఘనమైన ప్రార్థన. దానియేలులాగునా నన్ను జీవింపచేయవా, పరిశుద్ధ జీవితం, మేలిమి సాక్ష్యము, బలమైన విశ్వాసము. యేసయ్యా, ఆ దానియేలులాగునా నన్ను జీవింపచేయవా. చాలా సంతోషం ప్రియులారా. క్రీస్తు ప్రేమను బట్టి ఆయన కృపలో భద్రపరిచి మరొక దినాన్ని ఇలా మీతో కలవడానికి నాకు ఇచ్చిన ఆ దేవాది దేవునికి అవకాశానికి మనందరం ఒకసారి ఏక మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, దేవునికి స్తోత్రం చెప్తాం. చక్కటి సమయానికి వచ్చాం. దైవజనులు వారి నా మీదున్న ప్రేమతో మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కలవడానికి దేవుడు ఆయన ద్వారా నాకు ఇచ్చిన అవకాశానికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే కూడి వచ్చిన క్రైస్తవ కుటుంబమైన మీ అందరికీ యేసువారి పేరట శుభాభివందనాలు తెలియజేస్తూ, అలాగే దేవుని సన్నిధిలో నడవడానికి, అనేక చోట్లకి వెళ్ళడానికి నాకు నా తోటి సువార్థికులుగా పనిచేస్తున్న చక్కగా ఎంతో ఆశీర్వాదం వరకు ఉంటుంది. అలాగే నాకు కూడా వచ్చిన సత్యారావు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, మరొక్కసారి కూడి వచ్చిన మీ అందరికీ యేసువారి పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, క్రైస్తవ ప్రపంచాన్ని మనం ఆలోచించినట్లయితే ఎన్ని ఆదివారాలు వచ్చామో, ఎన్ని శుక్రవారాలు వచ్చామో, ఎన్నిసార్లు వచ్చామో, ఎన్ని సభలకు వెళ్ళామో గుర్తులేదు, అంతులేదు. అవునా? ఏమి నేర్చుకున్నది క్రైస్తవ్యం ఈరోజు? ప్రపంచ క్రైస్తవ్యం ఏమి నేర్చుకుంటుంది? అసలు ఎందుకు వస్తుంది? ఎందుకు వెళుతుంది? ఇది ఒక రోజున నేను ఇది నేర్చుకున్నాను అని ఏదైనా ఒకటి గుర్తుందా? నో. ఒకవేళ నేర్చుకున్నాం, వారం రోజులు ఉందేమో, అది తర్వాత మళ్ళీ మర్చిపోయామేమో. కానీ ఈ మానవ జీవితం ఆయన సన్నిధి చేరడానికి ఎన్ని కావాలి అంటే నీ జీవితం అంతా కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటప్పుడు మనం ఎన్ని నేర్చుకోవాలి? ఎన్నో నేర్చుకోవాలి. కానీ ఎన్ని సభలకు వెళ్ళుంటాం, ఎన్ని ఆదివారాలు వెళ్ళుంటాం, ఎన్నో ఆదివారాలు వెళ్ళుంటాం. కానీ ఏమి నేర్చుకున్నాం? ఏమి నేర్చుకున్నాం? ఒక బలమైన ఇగో ఇది ఇలా ఉండాలి, ఈ వాక్యాన్ని ఇలాగ ఉండాలి, దేవుణ్ణి ఇలాగ అర్థం చేసుకోవాలి అనేది ఏదన్నా ఒక మన జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో విని విశ్వసించి బాప్తీసం తీసుకున్న తర్వాత ఇంతవరకు ఇది నేను నేర్చుకున్నాను, ఇంతవరకు దాన్ని కొనసాగిస్తున్నాను అనేది ఏమన్నా మన జీవితంలో ఉంది? ఇంతవరకు ఉందా? ఎంత ఆ పరిస్థితితో చూడండి మన పరిస్థితి. ప్రియా దేవుని సంగమా, ఒకరోజు వచ్చినప్పుడు మీరు అందరూ ఏం చెప్పారు అనగానే, మందిరం వెనక మర్మం అనగానే ఐఎమ్ వెరీ హ్యాపీ. దేవునికి మహిమ కలుగును గాక. ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఇవాళ కూడా దేవుడు కృపను బట్టి ఆ దైవజనులు ముందే చెప్పేశారు, ఏదో మంచి మెసేజ్ చెప్పేస్తారు బాబు గారు అనేసి. మరి దేవుడు ఏం చెప్పిందాడో తెలియదు. చూద్దాం. ప్రతి విషయంలోని కూడా ఏదో ఒకటి నేర్చుకోవాలి. వస్తున్నాం వెళుతున్నాం కానీ ఏమి నేర్చుకుంటున్నాం అని తెలీదు. ఆచారం అయిపోయింది. ఏం తెలియకుండా మనం ఈ ఆలయానికి వచ్చి వెళ్తుంటే అది విగ్రహారాధన తప్ప ఏమన్నా అవుద్దా?
మనం ఎందుకు వస్తున్నామో వెళుతున్నామో తెలియకుండా చేస్తే అది ఆచారం అయిపోద్ది కదా, యాత్రికం అయిపోద్ది కదా. క్రైస్తవ జీవితం యాత్రికం కాదు కదా, ఆచారం కాదు కదా. అందుకని ప్రియులారా, ఈరోజు ఏదో ఒకటి నేర్చుకుందాం. యోబు గారు రాసిన పత్రిక గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. యోబు గారు రాసిన గ్రంథము 5వ అధ్యాయము. ఆయన గాయపరచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, అంటే ఏమీ లేకుండా మీకంటే ముందు చదివేశాడు. మరి ఎలా చదివాడు నాకు తెలియదావునా? ఆయన చేతులే అని వింటిచ్చుంటారా? గాడ్ బ్లెస్ యూ. ఆయన గాయపరచి గాయము కట్టును. అదేంటండి? ఆయన గాయం చేస్తాడట, గాయం కడతాడట. ఇదేంటది? అది ఇదేమన్నా న్యాయంగా ఉందా? ఇప్పుడు నేను ఓ బ్లేడ్ తీసుకొచ్చి మీ పాస్టర్ గారు చేయి కోసేస్తాను, డాక్టర్ని కదా నేను. జేబులోంచి ఒక ఆయింట్మెంట్ ఇచ్చి పాస్టర్ గారు రాసుకొని తగ్గిపోద్ది అన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది? ఎలా తీసుకుంటారు నన్ను? కాకినాడ నుంచి వచ్చి ఇదేం పని? ఎలా తీసుకోవాలి దాన్ని? అదేనా ఇంకేమన్నా అంటున్నాడా? అదే అంటున్నాడా? నేను కోసేస్తాను, కడతానులే నాయన. మరి కోసిన తర్వాత మన పరిస్థితి ఏంటి? చదవబడిన వాక్యాన్ని బట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవడానికి, ఈ వాక్యంలో ఉన్న ఆంతర్యం ఏంటో తెలుసుకోవడానికి సాక్షాత్తు మనల్ని కన్న దేవుడే, సాక్షాత్తు తండ్రి అయిన దేవుడే మాట్లాడుతున్న మాటది. నేను గాయం చేస్తాను నాయన. ఎస్, నేనే, కానీ నేనే కడతాను. ఎందుకు ప్రభువా అంటే ఆయన ఏం చెప్తాడో చూద్దాం. ఆయన గాయపరచి గాయము కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. చదవబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నాయన, ఈ మొదటి తారీఖున, మొదటి ఆదివారంలో నాయన, క్రీస్తు ప్రార్థనా మందిరంలో నాయన నడకుదురు గ్రామంలో మీరిచ్చిన ఈ అవకాశానికై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నాయన చెబుతున్న మాటలలో నా సొంత ఆలోచన కానీ సొంత జ్ఞానము కానీ లేకుండా నీ లేఖనముల యందు నిత్య జీవము కలదు. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది, మీ వాక్యమే మమ్మల్ని నడిపిస్తుంది, మీ వాక్యమే మమ్మల్ని పరమనకు చేర్చేది. అలాంటి వాక్యాన్ని మా ముందుంచారు. ఇందులో ఉన్న గూఢమైన మర్మమేంటో, అర్థమేంటో, నీ ఉద్దేశమేంటో, మేము దీన్ని ఎలా తీసుకోవాలో, ఈరోజు మేము ఏమి నేర్చుకోవాలో నాయనా, మీ కుమారుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేసి మాకున్న యావత్ చింతను మీ పాదాల ముందు మీ చిత్తానికి అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ఆయన గాయపరచి గాయము కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. నేను ఒక విషయం అడుగుతున్నాను. నీవు మీ ఇంటిలో ఒక కుటుంబంలో ఉంటున్నప్పుడు ఆ కుటుంబం యొక్క యజమాని లేదా తల్లిదండ్రులు పిల్లల ఎడల ఏ ఉద్దేశం కలిగి ఉన్నారో ఆ పిల్లలకు అర్థం కాకపోతే ఆ కుటుంబంలో తల్లికి తండ్రికి పిల్లలకు మధ్యనున్న సహవాసం ఎలా ఉంటుందండి? డిస్టర్బెన్స్గా ఉండదు. సంఘానికి వస్తున్న నువ్వు సంఘానికి యజమానిగా, యాజకుడుగా, బాధ్యత కలిగిన సేవకుడిగా ఉంటున్న ఆ సేవకుని యొక్క ఉద్దేశము నీ మీద ఎలాగుందో నీకు అర్థం కాకపోతే మన సహవాసము, క్రైస్తవ జీవితము ఎలా నడుస్తుందండి? నడవదు కదా. ఏక మనసు అంటాం. ఆ ఏక మనసుకు అర్థం ఉంటుందా? నువ్వు ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, నువ్వు సమాజంలో బ్రతుకుతున్నప్పుడు,
ఆలయంలోనే నీ పక్కన నీ సహవాసం చేస్తున్న నీ స్నేహితుడితో వారి యొక్క ఉద్దేశం నీ మీద ఎలా ఉందో, వారి యొక్క ఉద్దేశం నీ మీద ఏమనుకుంటున్నారో, ఎలా ఉంటుందో ఆ ఆత్మీయ స్థితి నీకు అర్థం కాకపోతే నీ స్నేహితుడితో కానీ, సమాజంలో కానీ, కుటుంబంలో కానీ, సహవాసంతో చేస్తున్న దైవజనులతో కానీ మీ సహవాసం సరిగ్గా సాగుతుందా, సాగదా? సాగదు. విని విశ్వసించి మారు మనసు పొంది ఈ ఆలయానికి వస్తున్న నువ్వు, క్రైస్తవంలో చేరిన నువ్వు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో నీకు తెలియకపోతే నీ క్రైస్తవ జీవితం దేవునితో సహవాసం ఎలా ఉంటుంది? నమ్మకంగా ఉంటుందా, లేకపోతే మధ్యలో అపనమ్మకంగా ఉంటుందా? అపనమ్మకంగానే ఉంటుంది. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో ఎంతవరకు నువ్వు తెలుసుకున్నావా? నీ మీద దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటో నీకు అర్థమయ్యిందా? అర్థం అవ్వలేదండి, అర్థం అవ్వలేదు. ఎందుకంటే అయ్యా నేను ఆలయానికే వెళుతున్నాను, ప్రార్థన చేసుకుని వెళ్తున్నాను, రాకపోకల్లో తోడుగా ఉండు ప్రభువా అని ప్రార్థన చేశాను, కానీ మధ్యలో ఎవరో గుద్దేశారు మనల్ని. హౌ టు టేక్ ఇట్? ఎలా తీసుకుంటాం? ప్రభువా నీ దగ్గరికే వెళ్తున్నాను కదా, ఆలయానికే వెళ్తున్నాను కదా, మధ్యలో నాకేంటిది? అదంతే. గాయము చేయువాడును నేనే, గాయము కట్టువాడు నేనే. ఎందుకు? దేవుడి విషయం మనకేమైనా అర్థమైందా ఇంతవరకు? ఎన్నోసార్లు దేవుడు మనకు కలిగించిన కొన్ని గాయాలు వలన కానీ, అనేకమైన పరిస్థితుల వలన కానీ దేవుణ్ణి పంచాయతీలో పెట్టేసిన రోజులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. అవ్వా నాకెందుకు పెట్టావు, మా పక్కోడు పెట్టొచ్చు కదా అంటాం మనం. ఎందుకు? గాయము చేయువాడును నేనే, గాయము కట్టువాడును నేనే. నీకొక అనుకోకుండా అర్ధరాత్రి కాడ ఒక కడుపు నొప్పి వచ్చింది, లేకపోతే ఒక గుండె నొప్పి వచ్చింది. వెంటనే నువ్వేం చేస్తావంటే నీ అన్నకో, తమ్ముడికో, భార్యకో, భర్తకో, ఎవరికో ఫోన్ చేస్తావు, లేకపోతే దైవజనులకు ఫోన్ చేస్తావు. చేసిన వెంటనే ఎవరో ఒకరు వస్తారు, నిన్ను తీసుకెళ్తారు, హాస్పిటల్కి తీసుకెళ్తారు, పరీక్ష చేయిస్తారు, లేకపోతే ట్రీట్మెంట్ చేయిస్తారు, తీసుకొస్తారు, ఇంటికి తీసుకొస్తారు. వెంటనే నువ్వు ఎవరన్నా వచ్చి అడిగితే నువ్వేం చెప్తావు తెలిసినా? మా దైవజనులు వచ్చారండి, లేకపోతే మా తమ్ముడు వచ్చాడండి, మా అన్నయ్య వచ్చాడండి. వెంటనే వాళ్ళు తీసుకెళ్తారండి, ఆ డాక్టర్ కూడా టైంకి ఉన్నాడండి, ఆ డాక్టర్ చాలా మంచోడండి, నాకు వైద్యం చేసి పంపించాడండి అంటావు. నో, కిందేం రాశాడు? గాయము కట్టువాడును నేనే, గాయము చేయువాడును నేనే, కట్టువాడును నేనే, గాయము చేయువాడును నేనే, నా చేతులు మాత్రమే స్వస్థపరచును. అది మీ అన్నయ్య వచ్చాడు అనుకుంటున్నావా? మీ తమ్ముడు వచ్చాడు అనుకుంటున్నావా? సమయానికి మీ భర్త వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తే నువ్వు బ్రతికేవని అనుకుంటున్నావా? నో, కాదు. నా చేతులు మాత్రమే స్వస్థపరచును. సమయానికి నీకు గాయం చేసింది ఆయనే, నువ్వు ప్రార్థన చేసేలాగా చేసింది ఆయనే, ఆ సమయానికి నీ తమ్ముడినో, అన్ననో, ఆ తండ్రినో పంపించింది ఆయనే, హాస్పిటల్లో డాక్టర్ నుంచి ఆయన వైద్యం చేయించింది ఆయనే, స్వస్థపరిచి ఇంటికి తీసుకొచ్చింది కూడా ఆయనే. ఆయన చేతులు మాత్రమే స్వస్థపరచును. ఆ వాక్యంలో ఉన్న అంతరార్థం అది. గాయము చేయువాడు ఆయనే, గాయము కట్టువాడు ఆయనే. ఎందుకు ప్రభువా?